ఈ9 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత ఒక 300 మీటర్స్ వరకైతే ఉంటుంది. ఇక్కడే ఈ9 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది N12 ఈ9 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఈ9 రోడ్డు కృష్ణాపాలెం నుండి నెక్కల్లు వరకు ఉంటుంది. మొత్తం 14.1 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ9, ఈ8 మధ్యలో వచ్చేసి ఎంబీ పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడే కొండవీటి వాగునైతే ఇది క్రాస్ అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఎంబీ పవర్ డక్ట్స్ వస్తాయని చెప్పాగా. ఇంకా రైట్ సైడ్ ఏంటంటే స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులైతే నిర్మిస్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ8 రోడ్డునైతే ఇది క్రాస్ అవుతుంది. ఈ ఈ8 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు ఉంటుంది. మొత్తం 14.9 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ8, ఈ9 రోడ్ మధ్యలో ఉన్న రైట్ సైడ్ వైపు ఏరియా మొత్తం ఏంటంటే శాఖమూరు